బ్యాక్ టు న్యూస్. ఇక విశాఖలో ఉద్యోగాల పేరుతో భారత్ బ్యాంకు నిరుద్యోగులకు గుజ్జుటోపి పెట్టింది. జీతాలు అడిగితే బాధితులను బంధించింది. తమకు అన్యాయం జరిగిందని బాధితులు బీఆర్కే న్యూస్ ను ఆశ్రయించారు. బ్యాంకు దగ్గరకు వెళ్లి ఎందుకు ఉద్యోగులను బంధించారని ప్రశ్నించిన బీఆర్కే న్యూస్ ప్రతినిధిపై దాడి చేశారు. న్యూస్ నిజాన్ని చూపిస్తుంటే దాడికి దిగి మమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యరు, మా వెనుక పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారంటూ బెదిరింపులకు దిగారు. బీఆర్కే టీం బాధితులను పోలీసులకు సహాయంతో బయటకు విడిపించారు. ఇక బ్యాంకు పేరుతో లోన్స్ ఇప్పిస్తారని 2 తెలుగు రాష్ట్రాల్లో ఈశ్వర్ అనే వ్యక్తి ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓకే సార్, పదండి బయట మాట్లాడుకుందాం. పదండి. ఎవరది? ఎవరు మీరు? వచ్చారు. ఎవరు మీరు? తెగబడుతున్నారు చూడు. పదండి 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 బయట మాట్లాడదాం. పదండి. దౌర్జన్యం చేస్తారు వీళ్ళు. మా ఆఫీస్కి వచ్చి దౌర్జన్యం చేస్తారు. ఫోన్ వాళ్ళు కిడ్నాప్ చేశారని అన్నారమ్మా. ఆడపిల్లల మంది తెలిసి కూడా మాకు వీడియో తీస్తున్నారు. ఆడపిల్లల మంది తెలిసి కూడా స్లో ఎందుకు అలగడుస్తున్నారు మీరు? కిడ్నాప్ చేశారని అన్నారు. విశాఖలో ప్రైవేట్ బ్యాంకులు మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో, లోపల పనిచేస్తున్న ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బ్లాక్మెయిల్ చేసి లోపల ఉద్యోగాలు చేయించే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఈ రోజు బీఆర్కే న్యూస్ కు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్నాం మేము, అక్కడ మోసాలు చేయలేక మేము వ్యతిరేకంగా మా సంస్థకి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని కిడ్నాప్ చేశారు, మాకు శాలరీ ఇవ్వకుండా మమ్మల్ని కిడ్నాప్ చేశారు, లోపల లేడీస్ తోటి జడిపిస్తున్నారు అంటూ కూడా ఓవరాల్ గా చెప్పే పరిస్థితి కనబడుతుంది. దీంట్లో భారత్ బ్యాంక్ పేరు కూడా వినబడుతుంది. చెప్పండమ్మా, మీరు ఏ బ్యాంకులో పనిచేశారు, మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? సార్, భారత్ బ్యాంక్ అని చెప్పేసి వీళ్ళు ఒక బ్యాంక్ పెట్టుకున్నారు. ఆ బ్యాంకుల పేర్లు పెట్టుకుని మేమే డబ్బులు ఇప్పిస్తామని తీసుకుంటున్నారు ఫైల్స్. అది మాతోనే డబ్బులు తెప్పిస్తున్నారు. అవి ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ కస్టమర్లు తెలిసి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత లోన్ లేకపోయినప్పుడు మా మీద చర్యలు తీసుకోవడం, పోలీస్ స్టేషన్ నుంచి మా మీదకి రావడం, వీళ్ళు మేము మధ్యలో ఎక్కడ మానేయకుండా మా అక్కడ సర్టిఫికేట్లు తీసుకోవడం, మా అక్కడ సర్టిఫికేట్లు ప్రామిస్ నోట్లు తీసుకుంటున్నారు. నా ఫోన్ కూడా ఇప్పుడు పైకి వెళ్ళి నేను అడిగితే నా ఫోన్ లాక్కున్నారు. ఇప్పుడు కిడ్నాప్ చేశారు అంటున్నారు. ఎలా పైన ఇప్పుడు ఆల్రెడీ నేను తప్పించుకొని వచ్చాను. మా ఫ్యామిలీ ఉంది కాబట్టి నన్ను వదిలేరు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 ఉన్నారు. ఏమైనా మీరు డబ్బులు తీసుకున్నారు, మీ డబ్బులు అని చెప్పేసి రాంగ్ గా మాట్లాడి ఏమైనా బయటకు వస్తే ఆడవాళ్ళతో ఆపించేసి ఆడవాళ్ళని ఏమో అన్నామని చెప్పని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. మేము ఏం చేయలేక, మేము మిడిల్ క్లాస్ వాళ్ళు, మాకేం తెలియదు. ఏదో 15,000 20,000 ఇస్తారంటే మేము వచ్చి చేస్తున్నాం. అంటే ఇప్పుడు బ్యాంకుల్లోని స్వయంగా లోన్స్ అని చెప్పి కూడా వస్తుంటారు. ఈ లోన్స్ అంటే బ్యాంక్ లోన్స్ అని చెప్పి కొంతమంది వస్తుంటారు కదా మీ దగ్గరికి. మీరు లోపల ఎంప్లాయే కదా, లోన్స్ అన్ని తీసుకున్న ఫైల్స్ వాళ్ళు చేస్తారా చేయరా? చేయరండి. 100 ఫైల్స్ తీసుకుంటే 10 ఫైల్ కూడా అవుతాయి అవ్వో తెలియదు. 10 ఫైల్ 90 ఫైల్లో 100 ఫైల్లో 10 ఫైల్ అవ్వడం కష్టం. చాలా 90 మంది లాస్ అవుతారు. ఒక్కొక్కరి దగ్గర 1,00,000, 1,50,000, 50,000, 100,000, 50,000, లక్షేసి 10,000, 20,000 చిన్న కస్టమర్లు కూడా తీసుకుంటారు. డబ్బులు తీసుకొని లోన్ చేయకుండా దాంట్లో 5,000, 6,000 మాట్లాడి ఇస్తారు. ఇప్పుడు మీకు స్వయంగా మీరు పనిచేస్తుండగా మీ మీద ఏదైనా తిరగబాటు చేశారు వీళ్ళు? మేము మానేస్తామన్నామని ఇప్పుడు మానేసాం. మేము నా సర్టిఫికేట్ మాకు ఇవ్వండి అని అడగడానికి వెళ్తే మా సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇచ్చేస్తున్నారు. సరే, అయితే చూస్తే స్వయంగా బ్యాంక్ వాళ్ళు బెదిరించే పరిస్థితి కనబడుతుంది. చూడండి, ఇక్కడ మనకు వీడియోలు తీసే పరిస్థితి కనబడుతుంది. అంటే ఎండి గారికి, బీఆర్కే ఎండి గారికి తెలుసా అంటే ప్రతిదీ జర్నలిస్ట్ అన్నోళ్ళు ఏదైనా సరే ప్రజల నుంచి వచ్చిన వార్త పరంగానే జర్నలిస్ట్ అన్నోళ్ళు వస్తారు. ఎవరైతే మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారో, మా దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి, మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఫోన్ చేసి కిడ్నాప్ చేస్తారని చెప్పారు. చూడండి స్వయంగా. అంటే చూడండి అమ్మా, ఎవరమ్మా వీళ్ళు అసలు కిడ్నాప్ చేయలేదని అంటున్నారు. పైన పంపించమనండి కిందకి. పైన వాళ్ళు కూడా చెప్తారు. పైన కిడ్నాప్ చేస్తారు. పైన ఉన్నారు. ఇప్పుడు 2-3 ఉన్నారు. భారత్ బ్యాంక్ అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. చూస్తుంటే ఎవరైతే భారత్ బ్యాంక్ హెడ్ ఉన్నారో ఆయన స్వయంగా తిరుగుబాటు చేసే పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణమా? లోపలికి మీడియా వెళ్తుంటే లోపల
మహిళలతో మీడియా కెమెరా ఏదైతే ఉందో కెమెరాపై దాడి చేసే పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ప్రతినిధి ఉన్నారో ప్రతినిధిపై దాడి చేసే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఇంత దారుణాలు జరుగుతున్నా సరే ఎవరు ఇప్పటికీ పోలీసులు కూడా రాలేని పరిస్థితి. ఎవరైతే బాధితులు ఉన్నారో 112 కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఎటువంటి పరంగా వాళ్ళకి కాపాడిన నాదుడే లేరా అంటూ కూడా బాధితులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. స్వయంగా ఇంకా బాధితులు ఉన్నారు. అమ్మ ఇంకా పైన ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు బ్లాక్ చేస్తారండి. మిమ్మల్ని కూడా బెదిరిస్తున్నారు కదా, ఇలాగా మీ డిఓకి చెప్పకుండా వచ్చావా, ఏం వచ్చావా చెప్పకుండా వచ్చావా అని చెప్పి మిమ్మల్ని కూడా బెదిరిస్తున్నారు కదా. స్వయంగా చూస్తే బీఆర్కే న్యూస్ ఛానల్ ఎండీకి చెప్పొచ్చావా అని అడిగే పరిస్థితుల్లోకి ఇక్కడికి చేరుకున్నారు. అసలు దారుణంగా ఒక జర్నలిస్ట్ అనేవారిది సమస్య ఎక్కడ ఉంటే అక్కడే జర్నలిస్ట్ అనేవాడు ఉంటాడు. అలాంటిది జర్నలిస్ట్ కి ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. దొంగ పని చేసింది కాకుండా, జనాల్ని మోసం చేసింది కాకుండా, లోపల ఎంప్లాయీస్ ని కిడ్నాప్ చేసింది కాకుండా ఎందుకు ఇంత అరాచకాలు? ప్రతిదీ కస్టమర్లు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి, కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వీళ్ళు కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకుని లోన్ చేయకుండా ఎలా చేస్తున్నారు అన్ని నాకు మొత్తం ప్రూఫ్స్ ఆధారం ఉన్నాయి. ఇప్పుడు పైన 2-3 పైన ఉండిపోయారు, వాళ్ళని ఎలాగే నిడిపించండి ప్లీజ్. ఇప్పుడు కూడా పోలీసులు చేరుకునే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్వయంగా ఎవరైతే లోపల కిడ్నాప్ కి గురైన వ్యక్తులు ఫోన్ చేశారు, వీళ్ళకి కిడ్నాప్ చేశారు అంటూ కూడా లోపల ఉన్న వ్యక్తులైతే పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. అనేక లోపల ఎవరైతే అక్కడ లేడీలు ఉన్నారో, లేడీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరితో అయితే దాడి చేయించే పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణంగా కూడా ఇక్కడ ఏదైతే ఘటనా స్థలం దగ్గర అయితే జరిగే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఇప్పటికైనా సరే చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు కోరుతున్నారు. విశాఖలో భారత్ బ్యాంక్ పేరుతో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. లోపల పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై దాడి చేసే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు మానేస్తామనే ఏదైతే చెప్పినప్పటికీ, అంటే లోన్స్ అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ అనేక ఫేక్ లోన్స్ పేరుతో కాకినాడ దగ్గర నుంచి అనేక ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు పేర్లతో అనేక ఫేక్ లోన్స్ రెడీ చేయడమే కాకుండా కూడా అనేక మందిని అయితే వెనక వేసుకొని చాలా అరాచకాలు చేస్తున్నారంటూ కూడా బాధితులను మనం ఆశ్రయించడం జరిగింది. బీఆర్కే న్యూస్ ఛానల్ కు ఫోన్ చేసి మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని కిడ్నాప్ చేశారంటూ కూడా బాధితుడు ఎవరైతే ఈ బాధితుడు మనకు ఫోన్ చేయడం జరిగింది. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. బీఆర్కే న్యూస్ లోపలికి వెళ్ళినప్పటికీ, బీఆర్కే న్యూస్ ఏదైతే కిడ్నాప్ చేసిన ఘటనా స్థలానికి వెళ్ళినప్పటికీ, లోపల బాధితులు ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ గురైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా లేడీస్ తో, లోపల పనిచేస్తున్న ఎంప్లాయీస్ లేడీస్ తో పాటు దాడి చేయించారు మీడియాపై. బీఆర్కే న్యూస్ ఛానల్ కెమెరామ్యాన్ పై దాడి చేయించారు. బీఆర్కే ప్రతినిధిపై తిరుగుబాటు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే లోపల ఉన్న ఈ యొక్క బాధితులు మనతో పాటు ఉన్నారు, కిడ్నాప్ గురైన బాధితులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఏమైంది? అసలు మీకు ఎవరు కిడ్నాప్ చేశారు? ఏ బ్యాంక్ వాళ్ళు? సరే, ఎలా పిలిచారంటే ఈ భారత్ బ్యాంక్ లో నేను వర్క్ చేసేటప్పుడు కొన్ని అన్యాయాలు జరిగేసరికి నేను అవి ఇలాంటి దగ్గర చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను బయటకు వచ్చేసాను సార్. ఇలా బయటకు వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ కాల్ చేసి నువ్వు ఇలాగ ఆఫీస్కి రావాలి, బయట నుంచి ఫోన్స్ లో మాట్లాడితే అవ్వదు, ఆఫీస్కి వచ్చి మాట్లాడితేనే మేము ఏదైనా చేస్తాం అని అన్నారు. అయితే నేను ఆఫీస్కి అయితే రాలేను సార్, మీరు చాలా అన్యాయాలు చేస్తున్నారు, మరి నన్ను కూడా ఇలాగే లాక్ చేసి ఇలా ఇబ్బంది పెడతారా అని అన్నాను. సో అప్పుడు లేదు నీకు పలానా డేట్ చెప్తాం, ఆ రోజు నువ్వు వచ్చేసే అని అన్నారు. ఆ రోజు నాకు రావడానికి అవ్వలేదు. ఈ లోపు నాలాగే ఇబ్బంది పడిన ఒక వ్యక్తి, ఈయన పేరు వరప్రసాద్ గారు, బ్రాంచ్ హెడ్ హైదరాబాద్ లో భారత్ బ్యాంక్ లో చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆయన కనుక్కుంటే ఆయన అన్నారు, నాకు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు చిన్న, నువ్వు అయితే ఒక్కడే వెళ్ళొద్దు, ఇలాగ బ్లాక్ మెయిల్ చేశారు, నన్ను లోపల పిలిచి లాక్ చేసి అలాగే ఉంచారు. నేను మానేసిన తర్వాత కూడా నన్ను పిలిపించి ఇలాగ లోపలికి పిలిచి అందరూ కలిసి నా మీద అటాక్ చేశారు. నేను దానికి భయపడి ఇంకా వాళ్ళు నా మీద కంప్లైంట్, అంటే చేయలేని నేరాలు కూడా నేరాలు చేసేటట్టు క్రియేట్ చేసి ఒకటే అమ్మా, చూస్తే మిమ్మల్ని కిడ్నాప్ చేశారు అంటున్నారు కదా, మీరు లోపల ఏదైతే ఈ భారత్ బ్యాంక్ లో కానీ కొన్ని ప్రైవేట్ వ్యవస్థ బ్యాంకుల్లో మీరు పనిచేస్తున్నప్పుడు ఎవరైతే ప్రజలు వాళ్ళ కష్టాల్లో లోన్స్ కోసం వస్తారో వాళ్ళు ఇచ్చిన ఫైల్స్ ఏమైనా జెన్యూన్ గా చేస్తారా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు జెన్యూన్ గా ఫైల్స్ అయితే చేయరు సార్, అన్యాయంగా డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుంటారు సార్. అది ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఆ మనిషితో సంబంధం లేదు. ఒకే కస్టమర్ దగ్గర 4 రకాలుగా, వీళ్ళకి 4 బ్యాంకుల పేర్లు ఉన్నాయి. భారత్ బ్యాంక్ ఒకటి, సిండికేట్ వైజాగ్ లోన్స్, సౌత్ స్టార్ ఒకటి, నెక్స్ట్ అలాగే మనకి ద్వారకా నగర్ దొండపర్తిలో ఇండియన్ బ్యాంక్ లోన్స్ అని, ఇంకా బ్యాంక్ లోన్ బజార్ అని చెప్పి ఇంకొక బ్యాంక్ ఉన్నది. అంటే 4 రకాలుగా విభజించి ఒకే కస్టమర్ ని టార్గెట్ చేసి కాల్స్ చేయించి డబ్బులు తీసుకునేవారు. ఇలా చాలా అన్యాయాలు చేశారు సార్ వీళ్ళు. ఇది చెప్పే ధైర్యం లేక చాలా మంది వాళ్ళ దగ్గర ఇంకా ఒరిజినల్ సర్టిఫికెట్లు అక్కడే వాళ్ళ కంపెనీలోనే ఉండి వాళ్ళ దగ్గర లాక్ చేసి చాలా మంది అమ్మాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు బయటకు చెప్పుకోలేక. సో మాలాంటి వాళ్ళు మేము చాలా ధైర్యంగా
బయటకు వచ్చి ఈ రోజు ఇలాగా మీడియా ద్వారా తెలియజేయడానికి వచ్చాం. ఇప్పుడు మీడియాకి మీరు ఫోన్ చేసి ఏం చెప్పారు? మొదటగా అదే చెప్పండి సార్. వీళ్ళు అంటే మీడియా కాల్ చేసిన వెంటనే నాకు ఇలాగ లోపల లాక్ చేస్తారు సార్. వీళ్ళు బయటికి రానివ్వట్లేదు. అంటే ఒక కిడ్నాప్ టైప్ లో ఒక ముగ్గురు నగరాన్ని కూల్ గా ఎలా అంటే ఫోన్ లో నార్మల్ గా మీడియాకి ఏం చెప్పారు అదే చెప్పండి. అదే ఇలాగ ఈ రకంగా కిడ్నాప్ చేశారు సార్ అని చెప్పి నేను కాల్ చేశాను. ఈ లోపల వెంటనే మీడియా వాళ్ళు వచ్చారు. మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వెంటనే అక్కడ ఉన్న స్టాఫ్ లేడీస్ అందరూ కూడా మీడియా మీద దాడి చేయడానికి వచ్చారు సార్. ఆ వీడియో కూడా అందులో క్లియర్ గా తీసుకున్నారు అందరూ కూడా. సో ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇది ప్రస్తుతం జరిగిన సంఘటన విధానం చూస్తే ఇంత దారుణంగా జరుగుతుంది. అంటే ఇంత పరిస్థితుల్లో మనం చూడొచ్చు, సభ్య సమాజంలో ఒక ఉద్యోగస్తులు ఎవరైతే పనిచేస్తున్న ఉద్యోగస్తులు ప్రైవేట్ బ్యాంకుల పేరు చెప్పుకొని అనేక ఫేక్ డాక్యుమెంట్స్ తో, అనేక ఫేక్ ఆధారాలతో లోన్స్ ఇప్పిస్తామంటూ కూడా లక్షలాది రూపాయలు దోచేస్తున్న కేటిగాళ్లపై యాక్షన్ ఇప్పటికీ తీసుకోలేని పరిస్థితి. బాధితులైతే కోరే పరిస్థితి కనబడుతుంది. మాకు న్యాయం చెయ్యండి, మా న్యాయం చేసి మమ్మల్ని కాపాడండి అంటూ కూడా బాధితులు కోరే పరిస్థితి కనబడుతుంది. ఎండి గారు నన్ను బెదిరించారు సార్. అంటే నువ్వు మీడియాని తీసుకొచ్చావు కదా, నేనేంటో చూపిస్తాను నీకు, నీ లైఫ్ లో నువ్వు నన్ను ఎందుకు టచ్ చేసావు అని అలాంటి మాట్లాడారు సార్. అంటే ఇలాంటి మాటలు వింటే మాకు చాలా భయం వస్తుంది. ఏదైనా నాకు జరిగితే మాత్రం వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ సార్. ఎందుకంటే నేను చాలా భయపడి బయటకు వచ్చాను. కానీ ఈ రోజు ఇంత ధైర్యం మా అబ్బాయి చాలా రోజులు బట్టి జాబ్ చేస్తున్నాడు, కానీ చాలా టార్చర్ పెడుతున్నాడు అని పాపం హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి ఫోన్ చేసి ఇక్కడైతే అందరూ చంపేస్తున్నారు, మా వల్ల కావట్లేదు అత్త, మేము ఏం చెయ్యాలని నన్ను అడిగితే, సరే నాన్న ఇంకొద్దు మనకి జాబ్ ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏంటి, మనము ప్రైవేటే కదా, వచ్చేసి అని చెప్పాను. వచ్చేసాడు, తన ఇన్ఫర్మేషన్ చెప్పే వచ్చాడు. అలాగే లాక్ కావాలి అంటే లాక్ కూడా తన హ్యాండ్ వర్క్ చేసే వచ్చాడు. అయినప్పటికి కూడా ఈ రోజు తనకి నార్మల్ గా పిలిచి లాక్ చేయడం అనేది చాలా తప్పు. ఏ విషయంలో అయినా సరే జరిగితే అట్లీస్ట్ పేరెంట్స్ కి చెప్పాలా? అవుతుందో లేదో తెలీదు. సాయి చరణ్ అని లోపల ఇంకొక పర్సన్ అలాగా లాక్ చేసి ఉంచేశారు సార్. ఆయన హైదరాబాద్ లో వర్క్ చేసేవాడు. ఇంకొక అబ్బాయి అయితే పంపించేశారు, సాయి చరణ్ అయితే పంపించలేదు, ఇంకా లోపలే ఉన్నాడు. ఇది ఏదమ్మా ఒకటి చెప్తాను చూడండి, మీ అందరికి మీడియాలో టెలికాస్ట్ అవుతుందా లేదా అనేది వేరే విషయం. నా దగ్గర అలా ఉండదు. బీఆర్కే న్యూస్ లో ఇది ఏదైతే జరిగిందో ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే భారత బ్యాంక్ వెనకాల ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల ఉన్న లాయర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పి తీరాలి. లాయర్లతో కూడా బెదిరిస్తున్నారంటూ కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణాలు. లాయర్ ఎవరు? ఆ లాయర్ లోపల దాక్కున్న లాయర్ ఎవరు? లోపల లేడీస్ తో గొడవలాడిస్తున్న వ్యక్తులు ఎవరు? ఇంత దారుణంగా అమాయకులైన ప్రజల్ని, అంటే మీ ఉద్యోగస్తులు, మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగస్తులను భయపెడతారా? అనేక ఇక్కడ బాధితులు అయితే ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే వీళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా బీఆర్కే న్యూస్ ఛానల్ కోరుతుంది. ఇది ప్రస్తుతం అప్డేట్స్. కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో ప్రదీప్, విశాఖ నుంచి బీఆర్కే న్యూస్.